డియర్ స్టూడెంట్స్, ఈ రోజున మనము సెకండ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. దానికి ముందు మొదటి ఎక్సర్సైజ్ యొక్క 2 ఆన్సర్లు చెప్పుకుందాం. అవి పేజీ నెంబర్ 9, 10లోని 15th and 16th. అనాగ్రమ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అనాగ్రమ్. అనాగ్రమ్ అంటే రీఅరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. అంటే ఒక పదములోని అక్షరాలను అటు ఇటుగా మార్చి కొత్త పదాన్ని కనుగొనాలన్నమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సబ్టిల్ అంటే 6 లెటర్ వర్డ్. ఈ సబ్టిల్లో ఉన్న లెటర్స్ని అదే లెటర్స్తో కొత్త పదాన్ని కనుగొనాలన్నమాట. ఏ లెటర్స్ చేర్చడం కానీ లేదా తీసివేయడం కానీ జరగకూడదు అనమాట. ఇక్కడ సబ్టిల్ అంటే ఏంటి? అడ్జెక్టివ్, స్లై, ఆర్టిఫల్, కన్నింగ్. అంటే ఏంటి? ఇక్కడ చమత్కారం గల, మోసపూరితమైన అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇదే లెటర్స్తో కొత్త పదాలు కనుక్కున్నారా? అది వెర్బ్ ఫాము. దాని యొక్క అర్థము మూవ్ నాయిస్లీ. అంటే ఏంటి? గందరగోళంగా చేయు. అంటే మాపుగా ఉన్నప్పుడు ప్రజలు గందరగోళంగా అరుస్తూ మూవ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఆ అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. అది ఎలా చూద్దాం ఒకసారి. సబ్టిల్. ఇక్కడ నాయిస్లీ, మూవ్ నాయిస్లీ అంటే అంటే ధ్వని చేస్తూ కదలటం అనమాట. దాన్ని ఏమంటాం మనము? బస్టిల్ అంటుందండి. BUSTLE బస్టిల్. బస్టిల్ అంటే మూవ్ నాయిస్లీ, గందరగోళంగా తెలుగు, మూవ్ కదులు వచ్చి పదం వస్తుందన్నమాట. ఇది కరెక్ట్గా చూద్దాం ఒకసారి. బికి బి, యుకి యు, ఎస్కి ఎస్, టీకి టీ, ఎల్కి ఎల్, ఈకి. అంటే విత్ ద సేమ్ లెటర్స్ వీ ఫార్మ్ ఏ న్యూ వర్డ్ విత్ న్యూ మీనింగ్ అనమాట. 16th ఎగ్జాంపుల్ చూద్దాం సార్. వార్లెట్. వార్లెట్ అంటే ఏంటి? నౌన్ ఫాము. రాస్కెల్, డిస్హానెస్ట్ పర్సన్ అన్నమాట. నిజాయితీ లేని, దుష్టుడు అని అర్థం వస్తుందన్నమాట. ఈ 6 లెటర్ని అటు ఇటుగా మార్చి కొత్త పదాన్ని కనుగొనాలా? అదేమైతే వెర్బ్ ఫామ్ అయింది. దాని యొక్క అర్థము జర్నీ, అంటే మేక్ ఎ టూర్. దీన్ని బట్టి, ఈ అర్థాన్ని బట్టి మనం ఈ యొక్క వర్డ్ని గెస్ చేయాలన్నమాట. సో ఆన్ ద బేస్ ఆఫ్ దిస్ మీనింగ్ వీ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వర్డ్ హియర్. కరెక్ట్ ఆ వర్డ్ ఇది చూద్దాం ఒకసారి. జర్నీ అంటే ఏంటి? ప్రయాణం అని చెప్పినకు వస్తుంది అన్నమాట. ప్రయాణం అంటే మరి ఇంకో పదం ఏంటి? ట్రావెల్. TRAVEL. ట్రావెల్ అంటే ప్రయాణం అనే మనకు వస్తుంది అన్నమాట. ట్రావెల్. సో ఈ ట్రావెల్ అనేది కరెక్ట్గా చూద్దాం ఒకసారి. టీకి టీ, ఆర్కి ఆర్, ఏకి ఏ, వికి వి, ఈకి ఈ, ఎల్కి ఎల్. సో విత్ ద సేమ్ లెటర్స్ వీ ఫార్మ్ ఏ న్యూ వర్డ్ విత్ న్యూ మీనింగ్. తెలుసు. దీన్నే మనము అనాగ్రహంగా చెప్పుకుంటాము. ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా విద్యార్థులకి ఎంతో మేలు, ఎంతో అంటే జ్ఞాపక శక్తి పెరుగును, అదేవిధంగా వొకాబులరీ డెవలప్ అవును, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆలోచన శక్తి పెరుగును, స్పెల్లింగ్స్ను యాక్యురేట్గా రాయగలరు. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ గురించి మనం తెలుసుకుందాం. ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అనగా యాడ్ ఏ లెటర్ బిఫోర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఒక పదమునకు ముందు ఒక లెటర్ చేసి కొత్త పదాన్ని కనుగొంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లేమ్. లేమ్ అంటే క్రిపుల్, డిజేబుల్, అవిటి, కుంటితనము అని అర్థం వస్తుంది అనమాట. ఈ లేముకు ముందు ఒక లెటర్ చేసడం ద్వారా కొత్త పదాన్ని అనుకుంటాము. అది వెర్బ్ ఫామ్ అయ్యింది. దాని యొక్క అర్థము గిల్టీ. ఆ గిల్టీ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ఫాల్ట్ ఆర్ రాంగ్. అంటే ఏంటి? నింద లేదా అభిశంసన అనే అర్థం వస్తుంది అన్నమాట. అనే అర్థం వచ్చే ఒక పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఒక లెటర్ చేస్తుంటారా. గిల్టీ అంటే ఏంటి? నింద. నింద అంటే మనకి ఏమొస్తుంది? మనకి ఒక ఆలోచన. సో వెనెవర్ వీ అరేంజ్ ఏ లెటర్ బి హియర్, బి. సో వన్స్ వీ చెక్. BLAME. బ్లేమ్. బ్లేమ్ అంటే గిల్టీ, రెస్పాన్సిబుల్ ఫర్ ఎ ఫాల్ట్ ఆర్ రాంగ్. తప్పుకు బాధ్యత వహించడం అన్నమాట అనే అర్థం వస్తుంది అన్నమాట బ్లేమ్ అంటే. సో ఇది ప్రిఫిక్స్గా మనం చెప్పుకుంటాము. మనకి ఇప్పుడు మన యొక్క ఆర్ట్ ఆఫ్ అనాగ్రమ్లోని 2 ఉదాహరణలు ఇప్పుడు మనము చెప్పుకుందాం. ద ఆర్ట్ ఆఫ్ అనాగ్రమ్లోని పేజ్ నెంబర్ 17లో
రెండు ఎగ్జాంపుల్స్, దట్ ఈస్ 15th and 16th. ప్రిఫిక్స్ అంటే యాడ్ ఏ లెటర్ బిఫోర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఒక పదమునకు ముందు ఒక లెటర్ చేర్చి కొత్త పదాన్ని కనుగొంటారు అన్నమాట. ఇక్కడ రంబుల్, రంబుల్ అంటే మేక్ ఏ కంటిన్యూస్ డీప్ రెసోనెంట్ సౌండ్ అన్నమాట. అంటే ఏంటి? దడదడమని శబ్దం చేయు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక లెటర్ ముందుగా ఈ పదానికి ముందు ఒక లెటర్ చేస్తున్న ద్వారా కొత్త పదం కనుక్కుంటాము. దాని యొక్క అర్థము అది వెర్ఫాము. దాని యొక్క అర్థము ఏ మిక్చర్ ఆఫ్ ఫ్లేవర్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్. అంటే ఏంటి? రకరకాల పండ్ల ముక్కల మిక్చర్ అన్నమాట. అది అని అర్థం వచ్చి ఒక పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ 16th వన్, మోషన్. మోషన్ అంటే నౌన్ ఫాము, ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ ఆర్ బీయింగ్ మూవ్డ్ అనమాట. అంటే స్థాన చలనము, కదలిక అని అర్థం అనమాట మోషన్ అంటే. ఇక్కడ ఈ మోషన్కి ముందు ఒక లెటర్ చేస్తున్న ద్వారా కొత్త పదాన్ని కనుక్కుంటాము. అది నౌన్ ఫాము. దాని అర్థము స్ట్రాంగ్ ఫీలింగ్ డిరైవింగ్ ఫ్రమ్ వన్స్ సర్కమ్స్టెన్స్, మూడ్ ఆర్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అన్నమాట. అంటే భావం, ఆవేశం. ఒక విధంగా చెప్పాలంటే దుఃఖం అనే అర్థం వచ్చే ఒక పదం ఇక్కడ వస్తుందన్నమాట. ఆ పదం ఏంటో, ఆ పదాలు ఏంటో మీరు ఆర్ట్ ఆఫ్ కనకలో అనే పేజ్ నెంబర్ 17లో మీరు రాయగలరు. థ్యాంక్ యూ.